ఆనాటి ప్రభుత్వం మీద కన్నెర చేసి కేసీఆర్ ఓడిపోతేనే మాకు నౌకర్లు వస్తాయని చెప్పి ఈనాటి ప్రభుత్వానికి వ్యతిరేకించినాయి. వీళ్ళ మేనిఫెస్టోలో వీళ్ళ మీటింగ్లలో ఇచ్చిన హామీలు చూస్తే అసలు ఆనాటి హామీలకు ఈనాటి చేతులకు పొంతం లేదు. వాళ్ళు అడుగుతున్న రెండు ఒకటి పోస్టులు పెంచి మీరు నోటిఫికేషన్ ఇస్తా అని చెప్పిండ్రు, మీరు పెంచట్లేదు అనేది ఒకటో అభియోగం. రెండవది నిరుద్యోగులు అడుగుతున్నాయి రెండు ఒకటి కొన్ని పోస్టులు పెంచి మీరు నోటిఫికేషన్ ఇస్తా అని చెప్పిండ్రు, మీరు పెంచట్లేదు అనేది ఒకటో అభియోగం. రెండవది మాకు ఈ ఎగ్జామ్స్ అన్నీ కూడా ఒక్కొక్క ఎగ్జామ్ అందరూ పాల్గొనే ఎగ్జామ్స్ కాబట్టి ఒకటే ఎగ్జామ్ రాసుకొని ఊరుకునే వాళ్ళు కాదు కాబట్టి 4% 4 రాష్ట్రాలు 5 ఉంటే 5 రాష్ట్రాలు కాబట్టి ఒక ఎగ్జామ్ మధ్య కొంత గ్యాప్ ఉండాలి చదువుకోవడానికి అని చెప్పారు. ఇవాళ ఆ విద్యార్థులు ఇళ్లల్లో దీక్ష చేస్తున్నారు, ఇవాళ బయట దీక్ష చేస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడనే అరెస్ట్ చేస్తున్నారు, కొడుతున్నారు, తిడుతున్నారు. వాళ్ళు అనుభవిస్తున్న నరకం చూస్తే బాధ అనిపిస్తుంది. అంటే ఇవాళ మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థి లోకానికి, చదువుకున్న యువతకి ఈ 6 నెలల కాలంలోనే ఈ ప్రభుత్వం మీద ఒక అసహ్యం కలిగింది. అంటే రేవంత్ రెడ్డి ఎంత మాటలు చెప్పిండో దానికి విరుద్ధమైన పరిపాలన కొనసాగుతుండే కన్నెర చేసే పరిస్థితి వచ్చింది. ఇవాళ వాళ్ళు అడుగుతున్నారు మమ్మల్ని, అన్నా మీరు ప్రతిపక్ష పార్టీగా భారతీయ జనతా పార్టీగా మాకు మద్దతు అని చెప్పండి. సంపూర్ణంగా వాళ్ళు కోరే డిమాండ్ల మీద భారతీయ జనతా పార్టీ పరంగా సంపూర్ణంగా మేము మద్దతు ఇస్తా ఉన్నాం. వాళ్ళు చేసే ఉద్యమాల్లో మేము పాల్గొంటామని చెప్పి చెప్తా ఉన్నాం. ఇప్పటికే మా బీజేవైఎం తెగించి ఇలా లాఠీ ఛార్జీలు చేసినా, కేసులు పెట్టినా, జైళ్ల పాలు చేసినప్పుడు కూడా కొట్లాడుతూ ఉంది. మేము వెంట ఉంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ప్రభుత్వం కూడా బేసిజాలకు పోకుండా తక్షణమే వాళ్ళ డిమాండ్ని ఆమోదించమని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. నిన్ననే నేను ఆ పూర్తిగా ఏరియా అంతా కూడా నేను, మా అధ్యక్షులు విక్రమ్ రెడ్డి గారు, మా పవన్ కార్పొరేటర్ గారు మేమంతా అక్కడ పోయినాము. కానీ హృదయ విదారకమైన పరిస్థితి. ఇప్పుడు ఇల్లు కట్టుకున్న వాళ్ళంతా కూడా నెలకు 500 రూపాయల చొప్పున, సంవత్సరానికి 6,000 రూపాయల చొప్పున ఇన్స్టాల్మెంట్ కట్టి వాళ్ళు కొనుక్కున్నారు. 100 గజాలు, 70 గజాలు, 80 గజాలు. వాళ్ళు ప్లంబర్లుగా, ఆటో డ్రైవర్లుగా, బేకరీలో పనిచేసినటువంటి వాళ్ళుగా ఇల్లు కట్టుకుంటే ఇలా గిప్పుడు పోయి కూలగొట్టారు. వాళ్ళకు మున్సిపల్ పర్మిషన్ ఉన్నది, వాళ్ళకు జిహెచ్ఎంసీ పర్మిషన్ ఉన్నది, వాళ్ళకు ఆనాడు రెవెన్యూ వాళ్ళకు కూడా అన్ని రకాల ఎలిజిబిలిటీ ఉన్నాక కూడా కేవలం అక్కడ రాజకీయాల కోసం మాది చూయించుకోవాలన్నటువంటి అహంకారంతో ఇవాళ స్పెసిఫిక్గా కొంతమంది ఇళ్ళే ఇలా కూలగొట్టడం జరిగింది. దాని మీద కలెక్టర్తో మాట్లాడినా, మంత్రి గారితో మాట్లాడినా, వాళ్ళు మాట్లాడితే వాళ్ళు మాకు తెలియదని అంటున్నారు. కానీ వాళ్ళు తెలియకుండా జరుగుతుందని చెప్పి అనుకోవడం చీల్చి చెండాడతాం. పేదల జోలికి పోతే వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఆనాడు రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా ఆ పైనుంచి ప్రెషర్ అని చెప్పి అధికారులు పవర్ ఉన్న వాళ్లకు గులాంగిరి చేసి సలాం కొట్టితే జైళ్లపాలయంలో చూసిండ్రు. ఇవాళ కేసీఆర్ హయాంలో కూడా ఇవాళ మేము ముఖ్యమంత్రి గారు ఆఫీస్ చెప్పిందని చెప్పి కనుక అడ్డగోలుగా సిస్టాన్ని పక్కకు పెట్టి, చట్టాన్ని పక్కకు పెట్టి చేస్తే ఏమైందో చూసిండ్రు. ఇవాళ కూడా చిన్న పెద్ద నాయకులు కనుక ఏదైనా అక్రమమైన పని చెప్తే, ప్రజలను దౌర్జన్యం చేసే పని చెప్తే మళ్ళీ ఆ పనిలో పాల్గొంటే వీళ్ళకు కూడా అదే గతి పడుతుందని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాను. మేము వ్యక్తులకు వ్యతిరేకం కాదు, కానీ ఇవాళ ఒక నాయకుడు ఇవాళ అధికారం ఉంటుంది పోతుంది, ఒక పార్టీ అధికారం ఉంటుంది పోతుంది. కానీ 30-35 ఏళ్ల కాలం పాటు సర్వీస్లో ఉంటారు. వాళ్ళు సర్వీస్లో ఉన్న వాళ్ళైనా కనీసం నువ్వు ఏ ప్రమాణం చేసి అయితే నౌకరికి ఎక్కినావో ఆ ప్రమాణానికి కట్టుబడి, ఆ చట్టాన్ని కట్టుబడి పనిచేయాలి తప్ప బానిస లెక్క పనిచేస్తే ఏం జరుగుతుందో చూసింది. కాబట్టి బీ కేర్ఫుల్ అని చెప్పి హెచ్చరించాను. నేను హెచ్చరించడం తప్పకుండా వాళ్ళకి సంపూర్ణంగా అండగా ఉంటాం. భారతీయ జనతా పార్టీ ఈ జిహెచ్ఎంసీ పరిధిలో పేదల ఇళ్లను కూల్చివేస్తే, పేదల జీవితాలతో ఆడుకునే ప్రయత్నం చేస్తే క్షమించే ప్రసక్తి లేదు. వాళ్ళని జేజమ్మతో అయినా కొట్టాడే ప్రయత్నం చేస్తాం మేము.